శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు పంచాంగం విషయంలోకి వెళ్తే ఈరోజు తేదీ 3వ తారీఖు సెప్టెంబర్ నెల 2022వ సంవత్సరం శనివారం. శ్రీ శుభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి సప్తమి, మధ్యాహ్నం 12:25 వరకు. ఈరోజు నక్షత్రం అనురాధ, రాత్రి 10:48 వరకు. ఈరోజు వర్జ్యం తెల్లవారుజామున 4:16 నుండి తెల్లవారుజామున 5:47 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 7:44 నుండి ఉదయం 8:34 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 9:10 నుండి ఉదయం 10:43 వరకు. ఈరోజు యమగండం మధ్యాహ్నం 1:47 నుండి మధ్యాహ్నం 3:20 వరకు. ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం 12:55 నుండి మధ్యాహ్నం 2:28 వరకు. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇక ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల విషయంలోకి వెళ్తే ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. అలాగే ఈరోజు మీకు కొన్ని పనులు వ్యయ ప్రయాసాలతో మాత్రమే పూర్తవుతాయి. అనారోగ్య సమస్యలు కూడా ఈరోజు మిమ్మల్ని బాధించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలలో చికాకులు మరింత పెరుగుతాయి. ధన వ్యయ సూచనలు కూడా ఈరోజు మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి డబ్బు విషయంలో అప్రమత్తత అవసరం. అలాగే వ్యాపారాలు కూడా ఈరోజు మీకు అంతంత మాత్రంగానే సాగుతాయి. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు కూడా ఈరోజు మీకు ప్రతికూల ఫలితాలను అందిస్తాయి. నిరుద్యోగులకు కూడా కొంత నిరాశ తప్పదు. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి నూతన వస్తు లాభాలు ఉంటాయి. అలాగే ఆకస్మిక ధనలబ్ధి కూడా కలుగుతుంది. వ్యాపారాలు కూడా ఈరోజు మీకు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఈరోజు మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. దూరపు బంధువుల నుండి కూడా ఈరోజు మీకు విలువైన సమాచారం అందుతుంది. ఇంట బయట ఆశ్చర్యకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి నూతన వాహన యోగం ఉంది. సమాజంలో కూడా ఈరోజు మీ పరపతి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కూడా ఈరోజు మీకు సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. అంతేకాకుండా ఈరోజు మీరు దైవ దర్శనాలను కూడా చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కూడా ఈరోజు మీకు సజావుగా సాగుతాయి. విద్యార్థులు కూడా తమ అంచనాలను ఈరోజు అందుకోగలుగుతారు. మొత్తం మీద ఈరోజు మీకు ఇంటా బయట ఆనందదాయకమైన వాతావరణం నెలకొంటుంది. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి గృహమున కొందరి ప్రవర్తన శిరోబాధ కలిగిస్తుంది. అలాగే ఈరోజు మీకు ఆకస్మిక ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి. వాటి యందు అకారణ సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. అంతేకాకుండా చేపట్టిన పనులలో కూడా ఈరోజు మీకు శ్రమ తప్పదు. అయినప్పటికీ ఫలితం దక్కదు. బంధువులతో కూడా ఈరోజు మీకు మాట పట్టింపులు కలుగుతాయి. కాబట్టి ఈరోజు మీరు వీలైనంత తక్కువగా మాట్లాడడం మంచిది. వ్యాపార ఉద్యోగాలు కూడా ఈరోజు మీకు నత్తనడకన సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలను ఎదుర్కొంటారు. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఎంత శ్రమ పడినా పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది. ముఖ్యమైన పనులలో కూడా ఈరోజు మీకు వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. మానసిక సమస్యలు కూడా ఈరోజు మిమ్మల్ని బాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. అంతేకాకుండా ఈరోజు మీకు ఉద్యోగాలలో కూడా అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. దాని కారణంగా మీరు కొంత మానసిక ఆందోళనని ఎదుర్కోవాల్సి రావచ్చు. మిత్రులతో కూడా చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వ్యాపారాలు కూడా ఈరోజు మీకు మందకొడిగా సాగుతాయి. తదుపరి కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆప్తుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వాటి మూలంగా మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. నూతన వ్యక్తులతో కూడా ఈరోజు మీకు పరిచయాలు పెరుగుతాయి. అవి మీకు లాభాలను కూడా అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార వ్యవహారాలలో కూడా ఈరోజు మీరు ఆకస్మికంగా నిర్ణయాలను మార్చుకోవాల్సి రావచ్చు. వాటి వలన మీరు ప్రయోజనకరమైన లాభాలను అందుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలను కూడా ఈరోజు మీరు అందుకోవచ్చు. ఉద్యోగమును కూడా ఈరోజు మీ విలువ మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ధనపరమైన చికాకులు పెరుగుతాయి. మిత్రులతో ఊహించని మాట పట్టింపులు కూడా కలుగుతాయి. కాబట్టి ఈరోజు మీరు ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం ఉత్తమం. ముఖ్యమైన వ్యవహారాలలో కూడా ఈరోజు మీకు ఆటంకాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈరోజు మీకు గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. దాని వలన మీరు కొంత మానసిక ఆందోళనకి గురి కావాల్సి రావచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలు కూడా ఈరోజు మీకు నిదానంగా సాగుతాయి.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం మందగించి అనారోగ్య సమస్యలు బాధించే అవకాశాలు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. చేపట్టిన పనుల్లో కూడా ఈరోజు మీరు విజయం సాధిస్తారు. అంతేకాకుండా ఈరోజు మీరు నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు కూడా ఈరోజు మీకు సఫలమవుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలను అందుకుంటారు. నిరుద్యోగుల చిరకాల స్వప్నం కూడా ఈరోజు నెరవేరుతుంది. ఉద్యోగులు తమ ఉద్యోగమున పురోగతి, స్థానచలన సూచనలతో పాటు పై అధికారుల అండదండలను కూడా సంపాదించుకోవచ్చు. తదుపరి ధనుసు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి. దూర ప్రయాణాలను ఈరోజు మీరు వాయిదా వేయడం మంచిది. లేని ఎడల అకారణ సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. వాటి వలన మీరు నూతన రుణాలు చేయవలసి రావచ్చు. చేపట్టిన పనులలో కూడా ఈరోజు మీకు అవరోధాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా ఈరోజు మిమ్మల్ని బాధించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల విస్తరణకు చేసే ప్రయత్నాలు కూడా ఈరోజు మీకు మందగిస్తాయి. ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దైవ చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు కూడా ఈరోజు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన పనులను కూడా ఈరోజు మీరు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు ఉన్నతి కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో కూడా ఈరోజు మీరు ఉత్సాహంగా పాల్గొంటారు. అంతేకాకుండా ఈరోజు మీకు ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలుగుతుంది. మొత్తం మీద ఈరోజు మీకు ఇంటా బయట ఆనందదాయకమైన వాతావరణం నెలకొంటుంది. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కూడా ఈరోజు మీకు మరింత అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో కూడా ఈరోజు మీరు పురోగతిని సాధిస్తారు. అధికారులతో చర్చలు కూడా ఈరోజు మీకు సఫలమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఈరోజు మీరు విలువైన వస్త్రాభరణాలను కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు మీకు వాహన అనుకూలత కూడా కలుగుతుంది. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆర్థిక ఇబ్బందులు అధికమవుతాయి. ఇంటా బయట పరిస్థితులు ఈరోజు మీకు అంతగా అనుకూలించవు. వృత్తి ఉద్యోగాలలో కూడా శ్రమ తప్పదు. అయినప్పటికీ అనుకున్న ఫలితాలను అందుకోలేరు. వ్యాపారాలలో ఈరోజు మీరు నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. లేని ఎడల నష్టం వాటిల్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు కూడా ఈరోజు మీకు ముందుకు సాగగా నిరాశ కలిగిస్తాయి. దానివలన మీ మానసిక ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో కూడా కొంత శ్రద్ధ వహించడం మంచిది. లేని ఎడల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. మొత్తం మీద ఈరోజు మీకు ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం నెలకొంటుంది. ఇది ఈరోజు పంచాంగం, అలాగే ద్వాదశ రాశుల వారికి సంబంధించిన రాశి ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.